ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ప్రజా రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు స్వంత ఇంటికి శంకుస్థాపన. సీఎం కుటుంబ సభ్యుల భూమి పూజ. దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనకు మంగళగిరిలో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామన్న మంత్రి నారా లోకేష్. ఈ నెల 12న నంద్యాలలో సాయి బాలాజీ నర్సింగ్ హోం మరియు యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పిట్స్ వ్యాధి ఉచిత వైద్య శిబిరం. మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. PMAGY ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లాలో రాత్రి పెట్రోలింగ్ గస్తీని పటిష్టం చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పట్టణ శివారు ప్రాంతాలకు విజిబుల్ పోలీసింగ్ మరియు గస్తీ నిర్వహణకు ఆదేశాలు. ప్రజా రాజధాని అమరావతి రూపకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. ఈ మేరకు బుధవారం కుటుంబ సభ్యులతో ఆయన స్వంత ఇంటికి భూమి పూజ చేశారు. విభజన తరువాత అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు ఇదే ప్రాంతంలో నివాసం ఉండి పాలన సాగించారు. రాజధాని నిర్మాణం ప్రథమ ప్రాధాన్యంగా భావించిన చంద్రబాబు 2019 వరకు భూసేకరణ డిజైన్లు నిర్మాణాలపైనే దృష్టి పెట్టారు. ఈ పనుల్లో పడిన చంద్రబాబు నాడు శాంతి సొంత ఇంటి గురించి ఎక్కువగా దృష్టి పెట్టలేదు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి రోజు నుంచి అమరావతిపై దృష్టి సారించారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా అమరావతిలో నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించారు. దేశ విదేశీ సంస్థలను అమరావతికి రప్పించి ఆంధ్రులు గర్వపడేలా రాజధాని తీర్చిదిద్దుతున్నారు. అమరావతి పనులు గాడిన పడ్డం మళ్లీ బ్రాండ్ పునరుద్ధరణతో చంద్రబాబు తన సొంత ఇంటి వ్యవహారంపైన దృష్టి పెట్టారు. దీనికోసం వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే భూమి కొనుగోలు చేశారు. నేడు ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి బుధవారం ఉదయం సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. స్వయంగా సీఎం కూడా ఇదే ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రాంతం ప్రజలతో పాటు అందరిలో ఒక నమ్మకం, భవిష్యత్తుపై భరోసా కలగనుంది. రాజధాని ఎంపిక నాటి నుంచి తర్వాత జరిగిన ప్రతి పరిణామంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. అమరావతిపై అనేక కుట్రలు జరిగిన సమయంలో రాజధాని రైతులకు, ప్రజలకు చంద్రబాబు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు స్వయంగా ఇదే ప్రాంతంలో సొంత ఇల్లు నిర్మించుకోవడంతో రాజధాని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి కేంద్ర నిధులు, రాజధాని ప్రాంతంలో ప్రముఖ సంస్థల ఏర్పాటు, టెండర్లు పూర్తి చేసుకుని జోరందుకున్న నిర్మాణ పనులతో ఈ ప్రాంతం అంతటా ఇప్పుడు ఒక సానుకూల వాతావరణం నెలకొంది. నేడు చంద్రబాబు నివాస పనులతో అమరావతి కొత్త శోభను సంతరించుకుంటోంది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనకు మంగళగిరిలో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తానని మంగళగిరి శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రజలను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో శారీరక శ్రమ తగ్గిందని ఫలితంగా ప్రజలు బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. మంగళగిరి ప్రజలు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడేందుకు అవసరమైన పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, నియోజకవర్గాల్లో 40 పార్కులు, 35 కమ్యూనిటీ హాళ్లు, 6 చెరువులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రతిరోజు 1 గంట ప్రజలు అక్కడ నడవడంతో పాటు 10 మందితో మమేకమై ఆహ్లాదంగా ఉంటే పలు రోగాలు దూరమవుతాయన్నారు. మంగళగిరిలో ఆధ్యాత్మికం ఉట్టి పడితే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేయబోతున్నామని, ఇదే మాదిరి రాష్ట్రమంతా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చాలా మంది షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు అంటే ఏంటది డయాబెటీస్, లేదంటే ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు ఏంటది కొలెస్ట్రాల్, లేదంటే సాల్ట్ ఫ్యాక్టరీ ఏంటది బ్లడ్ ప్రెషర్. అందరికి వచ్చేసింది. ప్రత్యేకంగా మన తాడేపల్లి అందరికి ఉంది. అదేంటో వింత. నాకు ఈ బిల్లలు ఎక్కువ ఖర్చు అయిపోతుంది తల్లి. అందుకే నేనేం చెప్పానంటే ఆనాడు పార్కులు కడతాం, చెరువులు అభివృద్ధి చేద్దాం, అందరూ గంట నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని ఆనాడు చెప్పే తల్లి. దాంట్లో భాగంగా 8వ తారీఖు నాడు
మొదటి పార్క్ ఓపెన్ చేస్తున్నాం తల్లి. సుమారుగా మంగళగిరి నియోజకవర్గం 40 పార్కులు కట్టబోతున్నాం. 35 మన కమ్యూనిటీ హాల్స్ కట్టబోతున్నాం. ఒక 6 చెరువులు అభివృద్ధి చేయబోతున్నాం. లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇక్కడనే ఉంది, ఆ గుడిని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ఏది వదలు పెట్టట్లేదు అని పద్ధతి ప్రకారం చేయాలి. ఏదంటే అది చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతామని ఆచితూచి చేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ మరియు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ శనివారం పిట్స్ వ్యాధి ఉపాధి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం డాక్టర్ హరినాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించే ఈ ఉచిత శిబిరంలో వింత వాసనలు, అభిరుచులు లేదా ఎక్కడో ఉన్న అనుభూతి వంటి అసాధారణ అనుభూతులు, తరచుగా మూర్ఛ ఉన్నవారు ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించుకోనున్నారు. ఆకస్మిక కుదువుల కదలికలు, కండరాల మెలితిప్పడం, మూర్ఛ చూపులు, స్పృహ కోల్పోవడం, వాసన రుచిలో మార్పులు లక్షణాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ శిబిరంలో ట్రిపుల్ ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకటస్వామి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మరియు డాక్టర్ జీవి సుబ్బయ్య చౌదరి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి, ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్టులు వైద్య సదుపాయం అందిస్తారని తెలిపారు. నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ హరినాథ్ రెడ్డి కోరారు. ఈ నెల 12వ తారీఖు అనగా వచ్చే శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటస్వామి సారు ఆధ్వర్యంలో ఉచితంగా ఫిట్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము మా సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ సంజీవ్ నగర్ నందు. కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్లకున్న అనుమానాలను నివృత్తి చేసుకొని ఈజీ పరీక్ష కూడా ఉచితంగా చేయబడను అవసరమైన పేషెంట్లకి. కాబట్టి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలూడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్కు శ్రీ సత్యస్ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా? పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటున్నారనుకున్నారా? కష్టపడి చదివి పరుగు పందాల్లో పాస్ అయి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. మీరు వచ్చి ఊడదీస్తారంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేం నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ను హెచ్చరించారు. గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని, ఆయన ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు. జగన్ శిష్యులు మా దగ్గర తుపాకులున్నాయి, రండి ఎవరొస్తారు అని రెచ్చగొడుతున్నారని, ఇలా కింది స్థాయి ఉద్యోగులు భయపడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి డీజీపీలను ఆయన కోరారు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు 19 గ్రామాలు ఎంపిక చేశామని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గ్రామ సర్పంచులు, ఎంపీడీఓలను సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంపై, గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులు, సర్పంచులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన 19 గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గతంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత పార్లమెంటు సభ్యులు వారి పదవీ కాలం ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుని అభివృద్ధి చేసేవారన్నారు. ఇందుకు అనుబంధంగా ఈ పథకాన్ని ఇంకా ప్రధానంగా
ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి వారిని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. చాగలమర్రి మండలంలోని మద్దూరు, పెద్ద బోధనం, పాణ్యం మండలంలోని చెందిన గోనవరం, కొండజూటూరు, జౌపాడు బంగ్లా మండలంలోని గణపురం, నంద్యాల మండలంలోని రాయల్పురం, రుద్రవరం మండలంలోని పెద్ద కంబులూరు, వెలుగోడు మండలంలోని అదుల్లాపురం, గోస్పాడు మండలంలోని సంభవరం, పసురుపాడు, బేతంచెల్ల మండలంలోని గొల్లగుట్ట, కోవెలకుంట్ల మండలంలోని సాదరిదిన్నె, మహానంది మండలంలోని మడపల్లి, మసీదుపురం, పాములపాడు మండలంలోని వేంపెంట, మిడ్తూరు మండలంలోని ఆలగనూరు, చెరుకుచెల్ల, ఆత్మకూరు మండలంలోని వడ్లరామపురం, ఆలగడ్డ మండలంలోని పాతకందుకూరు గ్రామాలను ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద ఎంపిక చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం గ్రామాల అభివృద్ధి కోసం 20 లక్షలు మంజూరు చేయడంతో పాటు అదనంగా అడ్మిన్ కాస్ట్ పరంగా ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకు గ్రామ సర్పంచులు, ఎంపీడీఓలు గ్రామాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎక్కువ శాతం సీసీ రోడ్లు, బీటీ రోడ్లకే ఎక్కువ శాతం ప్రాధాన్యతనివ్వాలన్నారు. గ్రామాల్లో 10వ తరగతి ఐటీఐ డిప్లొమా చదివిన వారు ఎంతో మంది ఉన్నారని, వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయవచ్చన్నారు. సోలార్ ఫలకల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు నుంచి నీరు తీసుకోవచ్చని, గ్రామాల్లో చాలా వరకు శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి వీధి దీపాలు, స్నానపు గదులు, పూల మొక్కలను పెంచొచ్చన్నారు. గ్రామాల్లో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ పరంగా గ్రామ పంచాయతీ ఒక డ్రోన్ కొనుగోలు చేసి ఉపాధి పొందే అంశాల ద్వారా గ్రామ అభివృద్ధి ప్లాన్ తయారు చేసేలా ఉండాలని జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచులకు, ఎంపీడీఓలకు సూచించారు. ప్రభుత్వ ఎంపీడీఓలకు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తెరిగి భవిష్యత్తులో ఉపయోగపడేలా చూడాలన్నారు. గ్రామాల్లో టాయిలెట్స్ లేక ఇబ్బంది పడే వారి కోసం కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేయవచ్చన్నారు. సీసీ రోడ్లు, ఉపాధి హామీ పనుల ద్వారా ఇంకా 500 కోట్లకు అనుమతులు ఇవ్వడానికి కలెక్టర్కు అవకాశం ఉంటుందన్నారు. అందుకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కాకుండా గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ గ్రామ సర్పంచులు, ఎంపీడీఓలను ఆదేశించారు. గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. రూఫ్ ఉన్న ప్రతి ఇంటిపైన సోలార్ ఫలకాలు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, పంచాయతీ సెక్రటరీ ఇళ్లపై ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పాడి పశువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గ్రామ సర్పంచులకు వివరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి, నేర నివారణ లక్ష్యంగా అందరూ పనిచేయాలని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశించారు. నంద్యాల జిల్లాలో రాత్రి పెట్రోలింగ్ గస్తీని పటిష్టం చేయాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నైట్ బీట్లలో తిరిగే పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగే వారిపై దృష్టి ఉంచాలని, బీట్లలో సిబ్బంది వారి స్టేషన్ పరిధిలోని నేర చరిత్ర గలవారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్ సిబ్బంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాఠీని కలిగి ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో యువత అనవసరంగా రోడ్లపై తిరగకూడదన్నారు. సబ్ డివిజన్లలో సంబంధిత పోలీస్ అధికారులతో పాటు జిల్లా మొత్తానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారులు రాత్రి గస్తీని పర్యవేక్షించాలని, అనుమానితులు వేలిముద్రలు తీసుకోవాలని, ప్రజల కోసం నంద్యాల పోలీసులు ఉన్నారనే భద్రతా భావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. రాత్రిపూట దొంగతనాలు, అల్లర్లు, గొడవలు జరగకుండా కారణం లేకుండా రాత్రి వేళ తిరిగే ఆకతాయిలపై మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో తిరిగే అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పోలీస్ అధికారులు స్టేషన్ పరిధిలోని నేర చరిత్ర గల వారిపై అనుమానితుల వివరాలు, వారి అడ్రస్, ఫోన్ నంబర్స్తో సహా బీట్ బుక్లలో పొందుపరచాలని తెలిపారు. అర్ధరాత్రి తర్వాత జిల్లా సరిహద్దుల నుండి జిల్లాలోకి ప్రవేశించే హెవీ వెహికల్ డ్రైవర్లకు తరచూ స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నామని, తగిన విశ్రాంతి లేకుండా డ్రైవర్లు వాహనాలు నడుపుతూ ఉండడంతో నిద్రమత్తులో అధిక ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. జిల్లాలోని రద్దీ ప్రధానమైన, ముఖ్యమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలీస్ అధికారులు నేర నివారణ లక్ష్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు స్వంత ఇంటికి శంకుస్థాపన, సీఎం కుటుంబ సభ్యుల భూమి పూజ. దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనకు మంగళగిరిలో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామన్న మంత్రి నారా లోకేష్. ఈ నెల 12న నంద్యాలలో సాయి బాలాజీ నర్సింగ్ హోం మరియు యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పిట్స్ వ్యాధి ఉచిత వైద్య శిబిరం. మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్.
PMAGY ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లాలో రాత్రి పెట్రోలింగ్ గస్తీని పటిష్టం చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పట్టణ శివారు ప్రాంతాలకు విజిబుల్ పోలీసింగ్ మరియు గస్తీ నిర్వహణకు ఆదేశాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.